దగ్గర కూడా మాకు తిట్లు పడతాయి సార్. మేము ఆ ఓవెన్‌లో పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ టైం పెట్టినా, తక్కువ టైం పెట్టినా అవి పొంగుతాయి. మీరు మమ్మల్ని అప్పుడు అరుస్తారు మళ్ళీ. మరి అలా చేయకూడదు. మరి కరెక్ట్ గా 1.5 మినిట్స్ నుంచి రెడీగా ఉండాలి. మీరు ఇలా చూస్తుండాలి. ఎంత ఫోకస్ గా కాఫీ చేయాలంటే ఎంత శక్తి కావాలి తెలుసా? మీ అందరికి వంట రాదు కాబట్టి మీకు ఆ స్టైల్ అవన్నీ తెలియవు. కాఫీ చేయడానికి చాలా స్కిల్ కావాలి. అవును. సో నిజం సార్. అదైతే కరెక్ట్ సార్. ఇలా చూడాలి. పాలు పొంగుతున్నాయా లేదా జాగ్రత్తగా చూసి అప్పుడు ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేయడం కూడా నేర్చుకోవాలి మీరు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోపల చక్కెర ఎంత కావాలో కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కొంతమంది ఎక్కువ చక్కెర తాగుతారు, కొంతమంది తక్కువ చక్కెర వేసుకుంటారు. అది కూడా జై ప్లాన్ శ్రీకృష్ణ చేసుకోవాలి. సార్. జై శ్రీకృష్ణ. మీరు మిస్ అయ్యారు. కాఫీ చేయడం ఎలా నేర్పించాను మన స్టూడెంట్స్ అందరికి వాళ్ళ. అవునా? కాఫీ పౌడర్ కూడా 1 వేయాలా, 2 వేయాలా, 3 వేయాలా అనేది ప్లాన్ చేసుకోవాలి మీరు బాగా. కాదండి, నేను చాలా కాఫీ తాగాను ఆలోచించాలి. కాబట్టి నేను మిస్ అయినా పర్వాలేదు. అందుకే మీకు కాఫీ ఎందుకు తాగారంటే కాఫీ కాదు చేయడం మణి రాదు. గారు, సార్ వచ్చినప్పుడు మీరు కాఫీ పెట్టి ఇవ్వద్దా? అందుకనైనా నేర్చుకోండి. యా, అది అవునా? కూడా కరెక్టే. అంతే కదా. కరెక్ట్ కరెక్ట్. సో అప్పుడేంటి ఆ 1, 2, 3 స్పూన్స్ డిపెండింగ్ అపాన్ తలకాయ నొప్పి ఎక్కువ ఉందనుకో, అంటే వైఫ్ తో ఆ రోజు, అంటే వైఫ్ తోటి జనరల్ గా వైఫ్ 3 బాలేదనుకో 3 స్పూన్స్ వేసుకోవాలి. వైఫ్ స్పూన్ మీడియం అనుకో 2 స్పూన్స్. వైఫ్ 3 బాగుందనుకో 1 స్పూన్. ఎట్లా తెలుస్తుంది మరి వైఫ్ 3? అది కూడా కాంప్లికేటెడే. అందుకోసం ఏంటంటే నేను మా బెడ్రూమ్ బయట ఒకటి రాశాను అనమాట. స్మాల్, మీడియం, లార్జ్ అని ఉంటుంది కదా. మా వైఫ్ ఏంటిది అంటే ఏం లేదులే నీకు అర్థం కాదన్న. స్మాల్ అంటే తన మూడ్ బాగుంది అని మీనింగ్ అనమాట. అట్లా ఆ మూడ్ బట్టి మనం ఏం చేయాలి, కాఫీ 1 స్పూనా, 2 స్పూన్లా, 3 స్పూన్లా వేసుకోవాలన్నమాట. ఇంత నాలెడ్జ్ మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అప్పుడు జనరల్ గా నేను 3 స్పూన్లు వేసుకుంటూ ఉంటా. సో ఆల్వేస్ మూడ్ బాగోదా సార్? జై శ్రీకృష్ణ. ఇక ప్రారంభించుకుందాం అందరు వచ్చినట్టే. అంతరాయ శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అత్యంత 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 ముఖ్యమైనటువంటి ఘట్టం నేర్చుకుంటున్నాము. మంచం మీద కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి. వేరే పనులేమీ చేయకుండా కనులు మూసుకుని వినడం ప్రారంభించండి. నేను చెప్తాను ఎప్పటి నుంచి అనేది నేను చెప్తాను. ముందుగా గోవర్ధనోద్ధారం ఒక 5 నిమిషాల్లో తెలుసుకుందాము. తర్వాత మిగిలిన 20-25 నిమిషాల పాటు మనము రాసలీల ఏదైతే చాలా సార్లు చెప్పుకున్నామో మరింత అంటే భక్తి మోక్షంగా మారేటటువంటి ఒక గొప్ప క్షణం. ఎన్నో కోట్ల జన్మలుగా భగవంతుడి అనుభవం కోసం అందరం ఎదురు చూస్తున్నాం. మధ్య లోపల ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటినీ కూడా దాటుకుంటూ వెళ్ళాలి. కాకపోతే దానికోసం ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు, ఎన్ని యుగాలు పడుతుందో తెలియదు. ఈ మధ్యలో వచ్చేటటువంటి అహంకారాలు, ఈ మధ్యలో వచ్చేటటువంటి కష్టాలు, ఈ మధ్యలో వచ్చేటటువంటి ఆటంకాలు, ఈ మధ్యలో మనలోనే ఉన్నటువంటి శత్రువులు మనను బాధిస్తూ ఉండడం మామూలు విషయం కాదు. వీటిని దాటడం మామూలు విషయం కాదు. ఇదే విషయాన్ని మనము బ్రహ్మదేవుడి రూపం లోపల చూసాము. బ్రహ్మదేవుడు కూడా అదే జరిగింది. బ్రహ్మదేవుడు తన గర్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాం. బ్రహ్మదేవుడు అయిన తర్వాత ఇంద్రుడు, వీరందరికీ కూడా భగవంతుడు ఆయనే అని తెలిసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్న అహంకారం. నర రూపంలో ఉన్నప్పుడు రాముణ్ణి ఇంద్రుడు కలవడు. ఎందుకంటే వచ్చినప్పుడు ఇంద్రుడు వచ్చి రాముడికి దండం పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పి దూరంగానే శరభంగ మహర్షి ఆశ్రమానికి దూరంగా తన రథాన్ని ఆపుకున్నాడు అని చెప్పేసి గత వారం తెలుసుకున్నాం. ఇక్కడ రాముడు
అడుగుతాడు ఎవరు వచ్చారు అంటే ఇంద్రుడు అనగానే, అయ్యో ఆయన ఇక్కడికి వచ్చి ఉంటే నేను దండం పెట్టుకునేవాడిని కదా అని అంటాడు. సో ఇక్కడ ఇది మహోన్నతమైనటువంటి విషయం. అర్థం కాని వాళ్ళకు మళ్ళీ ఒకసారి వినండి జాగ్రత్తగా. రాముడు శరభంగ ఆశ్రమానికి వెళ్తాడు, మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. ఇంద్రుడు అదే సమయంలో అక్కడికి వచ్చి తన విమానాన్ని దూరంగా పార్క్ చేస్తాడు. రాముడు వస్తున్నాడు అని చెప్పి చెప్పగానే అయినా సరే నేను దూరంగా ఉంటాను అంటాడు. ఇప్పుడు రాముడు వచ్చాడు అంటే రాముడు విష్ణుమూర్తి అని తెలుసు తనకి. రాముడికి తను విష్ణుమూర్తిని అని తెలియదు. రాముడికి తను దండం పెట్టకూడదు, రాముడి చేత దండం పెట్టించుకోకూడదు. సో ఈ 2 రకాలు అవ్వకుండా ఆయన దూరంగా ఉంటాడు అనమాట. ఇటు రాముడు వస్తాడు. రాముడు వచ్చి ఆయనని ఎవరిది అక్కడ పార్క్ చేసింది విమానం లాగా ఉంది కదా పెద్ద కారు, అది ఎవరిది అంటే ఇంద్రుడిది అంటే, అయ్యయ్యో తెలుసుంటే దండం పెట్టుకునేవాని కదా అంటాడు. మన మహోన్నతమైనటువంటి గ్రంథాలు చిన్న చిన్న విషయాలలో ఎన్నో సత్యాలు తెలుసుకుంటాం. వాల్మీకి వర్ణన రామాయణంలో మన లోపల చక్కటి మార్పును తెస్తుంది. వర్ణన అనేది చాలా ముఖ్యం. కథ కంటే వర్ణన. రామాయణాన్ని 24,000 శ్లోకాలలో ఎలా రాశారో అని ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, అదంతా వర్ణననే. ఎన్ని విషయాలు రాముడు భరతుడికి తెలుపుతాడో, ఎన్ని విషయాలు సీత రాముడికి తెలుపుతుందో. రాముడు తన ఆయుధాలు ధరించినప్పుడు ఆయన అడుగుతుంది, నువ్వు ఈ ఆయుధాలు ధరించకూడదు అని చెప్పి ఒక 10 పేజీల నిండా ఆయనకి ఎందుకు ధరించకూడదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు ఆయన అరణ్యంలో ఉన్నాము అయినా కూడా నేను ఆయుధాలు ధరించాలి అని మళ్ళీ ఆయన ఒక 10 పేజీల్లో జవాబు చెప్తాడు. మారీచుణ్ణి నువ్వు మాయాలేడి రూపం లోపల సీతారాముడు వీళ్ళందరికీ కనిపించాలి అంటే తప్పు, నీకు దమ్ముంటే డైరెక్ట్ గా రాముడి దగ్గరికి వెళ్ళు, యుద్ధం చెయ్యి. రాముడు ఒక ధర్మ స్వరూపుడు, రాముడితోని పోరాటం పెట్టుకుంటే నీ మొత్తం వంశం అంతా నాశనం అయిపోతుంది, నా మాట విను అని ఎంతో చెప్తాడు. ఒక 10 పేజీల నిండా చెప్తాడు. రావణాసురుడు అవన్నీ విన్న తర్వాత అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టే, నేను చంపేసి నేను ఇప్పుడు ఇంకొకరిని పంపించగలను నీ స్థానం లోపల, నువ్వు నాకు సలహాలు ఇచ్చేంత గొప్పవాడిగా. నువ్వు చెప్తున్నావు కదా ధర్మ సూక్ష్మాలు, నీ ధర్మ సూక్ష్మాల్లో ఒక ధర్మ సూక్ష్మాన్ని నువ్వు మర్చిపోయావు. ఏంటో తెలుసా? అడక్క ముందే సలహా ఇవ్వడం. రాజు నిన్ను సలహా అడిగాడా? అడగక ముందే నీ అభిప్రాయం వెళ్ళబుచ్చే అది శక్తి నీకు ఎక్కడిది? అది ధర్మమేనా అంటే అధర్మం అని ఒప్పుకుంటాడు అతను. మారీచుడు రావణాసురుడు చెప్పినటువంటి మాటలకు కూడా ఒప్పుకుంటాడు, నిజమే నువ్వు అన్నటువంటి మాట కరెక్టే, నేను నీకు సలహా ఇవ్వకూడదు అని. సో కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ధర్మం అధర్మం, ధర్మం అధర్మం, ధర్మం అధర్మం, ఈ చర్చలు మొత్తం పుస్తకం నిండా కనిపిస్తూ ఉంటాయి. అయ్యో ఇంతే ఉన్నాయా? మరి యుద్ధం సంగతి ఏంటి? యుద్ధంలో ఏం చేశారు? ఆ యుద్ధ వర్ణన, యుద్ధకాండ అతి పెద్దది, ఎంత అద్భుతమో చెప్పలేము. ఒక్కొక్క నాయకుడు రావడము, ఆ నాయకుడు ఏ అస్త్రాలు ప్రయోగించాడు, ఎలా కుట్టుకున్నాడు, ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆదిత్య హృదయంలో కొంత తెలుసుకున్నాం. రామాయణాన్ని మనము అధ్యాత్మ రామాయణం నేర్చుకుంటాము. పూర్తి రామాయణంని నేను ఆడియో రికార్డింగ్ గానే పంపిస్తాను, కానీ అధ్యాత్మ రామాయణం నేను అందరికీ చూపించాను కదా, అది అందరికీ తప్పక నేర్పిస్తాను. అయితే ఆ వర్ణన అద్భుతం. అదేవిధంగా ఆంజనేయ స్వామి సుందరాకాండలో వెళ్ళినప్పుడు ఆ వర్ణన అద్భుతం. వర్ణన ఇష్టపడేవారు రసహృదయులై ఉండాలి. ఆ రస హృదయులై ఉండకపోతే దాన్ని ఎంజాయ్ చేయడం కష్టం. ఆంజనేయ స్వామి ఆ వనంలోంచి అలా వెళ్తుంటే ఒక్కొక్క దృశ్యాన్ని చూస్తూ ఆయన మనసు లోపల ఆశ్చర్యపోతూ ఉంటాడు. గంధర్వులు, యక్షులు వారందరూ చేసినటువంటి అమోఘమైనటువంటి ఇది చిత్ర రథమా, అద్భుతమైనటువంటి పార్క్, ఎన్నో గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఉన్నాయి. అందులో లంక చాలా ధనవంతమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రదేశం. రాముడు యుద్ధంలో గెలిచిన తర్వాత లక్ష్మణుడు అడుగుతాడన్నమాట, ఇప్పుడు ఇదంతా మనదే కదా, ఎందుకో బాగుంది కదా, ఈ లంక బాగుంది కదా, అంటే కొద్ది బాగా తీసుకుందామా, కొద్దిగా వస్తువులు తీసుకుందామా అన్నటువంటి ఆలోచన ఉంటుంది ఆయనకి, లక్ష్మణుడికి. తప్పేం లేదు, రాజులు గెలిచినప్పుడు తీసుకోవచ్చు కదా. అప్పుడు ఆయన అంటాడు, ఆ శ్లోకం ఏంటి, అపి స్వర్ణమయం లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పి చెప్తాడు. నువ్వు చెప్పింది కరెక్టే, ఇదంతా కూడా స్వర్ణమయమే, కానీ నాకు ఇష్టం అనిపించట్లేదు లక్ష్మణ, జననీ జన్మభూమిని మించినది ఏది లేదు అని చెప్పేసి ఏ వస్తువు తీసుకోకుండా తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కోసల దేశం అనేది ఏదైతే ఉందో అది మీడియం,
అంత ధనవంతమైనటువంటిది కాదు. కానీ అదే తనకిష్టమైనటువంటి రాజ్యం. జననీ జన్మభూమి. ఇటువంటి మహోన్నతమైనటువంటి భూమిలో పుట్టడం మనందరికీ చాలా 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 ఉత్సాహపరిచే, ఆనందపరిచే విషయం. గర్వించదగ్గ విషయం. అదే విధంగా మనందరికీ సహాయం చేస్తున్న గోవర్ధనుడు ఎవరైతే ఉన్నారో, గోవర్ధనుడికే పూజ చేయాలి కదా మనము. అంటే తనంటాడు, కాదు ఇన్నేళ్లుగా మేమేంటంటే అలవాటైపోయింది మాకు ఇంద్రుడికి పూజ చేయడము. ఆయనను పూజిస్తేనే మనకు వరాలు ఇస్తాడు. ఆయనను పూజిస్తేనే మనకు ఆయన వర్షాలు కురిపిస్తాడు అనగానే నిజమే. కాకపోతే మనకు సహాయం చేస్తున్నది ఎవరు? మనకు సహాయం చేస్తున్నటువంటిది గోవర్ధనుడు. ఈ గోవర్ధనుడి కిందనే మనం అందరము ఉన్నాము. కాబట్టి గోవర్ధనుడికి పూజ చేద్దామంటారు. అందరూ కలిసి పూజ చేస్తారు గోవర్ధనగిరికి. ఈయన మాట తీసేయలేరు. అప్పటికే ఆయన ఎలాంటి స్థాయికి వెళ్ళాడంటే ఆయన దేవుడు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పలేరు. ఆయన దేవుడు కాదు అని కూడా ఎవరు అనుకోలేనటువంటి స్టేజ్ అన్నమాట. ఆ స్థాయి లోపల ఆయన ఆ పర్వతానికి పూజిస్తూ ఉంటే తనే ఆ పర్వతమై వారు ఇస్తున్నటువంటి ఆహారం అంతా తను స్వీకరిస్తూ ఉంటాడు. వీరందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అందరితో అడుగుతాడు, ఇంతకు ఎప్పుడైనా మీరు ఇంద్రుడికి సమర్పించినప్పుడు ఆయన ఎప్పుడైనా మీరు ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకోవడం జరిగిందా అంటే జరగలేదు అంటే, ఇగో ఇప్పుడు చూడు గోవర్ధన పర్వతం అలా జరిగింది అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. నిజమే కదా అని. సరే, ఇక్కడ ఇంద్రుడికి గర్వం ఏంటంటే ఆయనకు తెలుసు శ్రీకృష్ణుడు ఖచ్చితంగా దేవుడు అని. అయినప్పటికీ కూడాను మానవ రూపంలో ఉన్నప్పుడు మానవ ధర్మాన్ని ఆచరించాలి. ఈ పాయింట్ కరెక్ట్. నారాయణీయంలో బాగా చక్కగా చెప్పారు. గమ్మత్ ఏంటంటే ఒక్కటి మీ అందరికీ నేను చాలా సార్లు చెప్పాను, మనకు ప్రామాణికము వ్యాస భాగవతమే. అయితే నారాయణీయం అనేది ఏంటంటే వ్యాస భాగవతం అంత పెద్దదాన్ని చదువుకోలేక చిన్నగా క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే మనకు నారాయణీయం చాలా ఉపయోగపడుతుంది. రెండవది ఒక మహాభక్తుడి జీవన యాత్ర. 27 సంవత్సరాలలో ఎంత భక్తి ఉంటుంది. అటువంటి ఆయన ఎలా తన జీవితంలో మారుతూ వెళ్ళాడు. ఈ లీలలన్నీ చూస్తూ ఆయన లోపల మార్పు వచ్చింది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. సరే, గోవర్ధన పర్వతం మొత్తం మీద పూజలు అయిపోయాయి. ఇంద్రుడి యొక్క గర్వం మరి, ఎందుకంటే అప్పుడప్పుడు దేవతలలో కూడా రాజస గుణము బయటికి వస్తూ ఉంటుంది. ఆ రాజస గుణం రాగానే ఇంద్రుడు అంటాడు, ఇంకా లాభం లేదు, ఎట్టి పరిస్థితుల లోపల కూడా నేను వీరికి తగిన శిక్ష విధిస్తాను అని మేఘాలు, ఉరుములు, మెరుపులు శ్రీకృష్ణుడు అవలీలగా లేపేస్తాడు గోవర్ధన పర్వతాన్ని. ఎంత పెద్దదంటే గోవర్ధన పర్వతము, దాని కింద పిల్లలు, ఊర్లో ఉన్నటువంటి ఆవులు, తర్వాత వీరు గోపాలులు అందరూ ఆల్ ఫ్యామిలీస్ చక్కగా ఆడుకుంటూ ఉంటారు. కిందన వాళ్ళు ఏదో విహారయాత్రకు వచ్చినట్టుగా మనం వెళ్తూ ఉంటాం కదా కార్తీక మాసంలో వనభోజనం, అలాగా అందరూ వచ్చేస్తారు. ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది. దొరికినటువంటి పండ్లు, ఫలాలు ఇవన్నీ తింటూ ఉంటారు. లోపల పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. రకరకాల మాటలు, ఆడవాళ్ళందరూ కూర్చొని కవులు చెప్పుకుంటూ ఉంటారు. మగవాళ్ళందరూ కూర్చొని గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఆనందంగా ఉంటారు. అందరూ కూడా గోవర్ధన పర్వతం కింద ఉన్నారు. ఈయన కృష్ణుడు ఆయన బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కర్రలు అడ్డం పెట్టి శ్రీకృష్ణుడు ఎలా అయితే లేపాడో దాన్ని, వాళ్ళు కూడా దానికి కొద్దిగా సపోర్ట్ ఇద్దామని వాళ్ళ కర్రలు కూడా పెడతారు. అలాగా వారం రోజుల పాటు దట్టమైనటువంటి మేఘాలు. ఆ మేఘాలు ఎలా ఉన్నాయిట అంటే వ్యాస భగవానుడు చెప్తాడు, అవి శ్రీకృష్ణ భగవానుడు లాగే ఉన్నాయిట. అటువంటి మేఘాలు ఏవైతే ఉంటాయో ఆ మేఘాలు ఏమీ చేయలేకపోయాయి వీరెవరిని, గోవర్ధన పర్వతాన్ని ఏమీ చేయలేకపోయాయి. ఏటవాలుగా కూడా ఉండడం వల్ల నీళ్ళన్నీ చక్కగా చుట్టూరా వెళ్ళిపోయి మంచిగా యమునలో వాటిలో కలిసిపోయాయి. ఎక్కడ ఏ ఇబ్బంది కాలేదు. కనీసం ఈ పర్వతం కింద ఉన్న వాళ్ళకి ఇసు మాత్రమైనా కూడా ఏ మార్పు జరగలేదు. వారికి ఎంతో ఆనందంగా ఉంది. వారం రోజుల పాటు మంచి వెకేషన్, ఆనందంగా ఉన్నారు. నారాయణ భట్టాద్రి అంటున్నారు అనమాట, నువ్వు మహానుభావుడివి, నువ్వు ఒక పెద్ద భూమినే లేపావు వరాహస్వామి అవతారం లోపల. అలాంటిది చిన్న పర్వతం నీకు ఒక లెక్కన. నువ్వే మందర పర్వతమై సాగర మథనానికి ఉపయోగపడ్డావు. నీకు ఇదంతా చాలా చిన్నది. అలాంటిది నా రోగాలు, నా బాధలు తగ్గించలేవా నువ్వు? నా రోగాలను తగ్గించు. భవరోగం ఏదైతే ఉందో నా లోపల దాన్ని నువ్వు తగ్గించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఇంకా ఇక్కడ ఇంద్రుడు ఉంటాడు కదా, ఆ ఇంద్రుడికి ఒక్కసారిగా అనిపిస్తుంది అనమాట, నేను తప్పు చేశాను. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ భగవాను గుర్తించడంలో ఆలస్యమైంది అని వచ్చేసి ఆయన పాదాల మీద పడి అనేక రకాలుగా స్తుతిస్తారు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఇప్పుడు మరి ఇవన్నీ చూస్తున్నారు కదా, గోప బాలుడు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు, ఆడవాళ్ళు చూస్తున్నారు.
సగం మందేమో శ్రీకృష్ణుడు పర్వతాన్ని లేపినప్పుడు ఏమనుకున్నారంటే అది శ్రీకృష్ణుడు గొప్పతనం కాదు, గోవర్ధన పర్వతం కరుణించింది అనుకున్నారు. అంటే పక్కనే ఉంటే గొప్పతనాన్ని గుర్తించడం అంత సులభం కాదు. అంటే ఏ మూలనో వారికి ఉంది అనుమానం, కానీ డైరెక్ట్ గా ఈయన దేవుడు అని చెప్పి చెప్పలేకపోతున్నారు. దాంతో ఏమైపోయింది, వీరు ఈయన దగ్గరికి ఇంద్రుడు వచ్చి పాదాల మీద పడడము, కామధేను వచ్చేసేసి గోవిందా 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 అని చెప్పేసేసి ఎంతో అభిమానంతో, ఎంతో అనురాగంతో ఆయనను అభిషేకిస్తుంది. అంటే ప్రేమ అనేది భగవంతుడి పైన ప్రేమ కంటే ఇంకొక ప్రేమ గొప్పది ఏది లేదు ఈ ప్రపంచంలో. మనం ఒక్కటే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తామో గుర్తించండి, అంతకంటే ఎన్నో వందల రెట్లు మనం భగవంతుడిని ప్రేమించాలి. ప్రేమ అనేది మధురం. మన పిల్లలు ఏ పని చేసినా కూడా ఎంత మురిసిపోతాం ఒక్కసారి గుర్తుంచుకోండి. ప్రేమ అనేది నిజంగా గుర్తించాలి అంటే అలా గుర్తించవచ్చు. సో ఆ విధంగా ఏమైందంటే గొప్ప అనుగ్రహం జరుగుతుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. వైకుంఠం లాగానే అనిపిస్తూ ఉంటుంది అందరూ కూడా. అయితే శ్రీకృష్ణుడు దేవుడు అని చెప్పి తెలిపేటటువంటివి మరొక సంఘటన జరుగుతుందన్నమాట. ఈ సంఘటనలో ఏమవుతుందంటే, వీళ్ళ నాన్నగారు తిరగకూడని సమయం లోపల ఒకసారి బయట తిరుగుతూ ఉంటాడు. అంటే పొద్దున పూట ఎప్పుడైతే అసుర సంచారం అనేది ఉంటుందో ఆ సమయం లోపల తిరుగుతూ ఉంటాడు. మనకు రాత్రిపూట నిశాచరులు అని చెప్పి అంటారు కదా, రాత్రిపూట తిరిగే వాళ్ళని. అలాగా ఒక సమయం లోపల ఈయన తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ యమునా నదికి వెళ్ళిపోయి స్నానం చేద్దాం, ఇంకా ఎలాగో తిరిగాను కదా, బాగా మార్నింగ్ వాక్ అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు వర్ణదేవుడి యొక్క సేవకుడు ఈయనను తీసుకెళ్లిపోయి డైరెక్ట్ గా వర్ణలోకానికి వెళ్ళిపోతాడు. ఈయన భయపడిపోతాడు నందుడు, ఇదేమిటి నన్ను ఎందుకు తీసుకెళ్లిపోయారు వర్ణలోకానికి అని చెప్పి భయపడుతూ ఉంటాడు అనమాట. ఆ సమయం లోపల అప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ గా వర్ణలోకానికి వెళ్ళగలుగుతాడు. తనకి ఏదైతే మానవ రూపం ఉందో ఈ మానవ రూపంలోనే తను వర్ణలోకంకి వెళ్తాడు. వర్ణదేవుడు వెంటనే గుర్తుపడతాడు, ఎక్కువ టైం పట్టదు ఆయనకి. గుర్తుపట్టి ఎంతో గౌరవంతో నిన్ను పూజిస్తాడు. పూజించేసేయగానే తన తండ్రిని తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి రాగానే మొత్తం స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. నందుడు వాళ్ళందరికీ వృత్తాంతం చెప్తాడు. వాళ్ళకి ఇంకా గట్టి నమ్మకం కలుగుతుంది, ఏదో జరిగింది తప్పకుండా. ఎందుకంటే ఈయన పుట్టినప్పుడు గార్గి చెప్తాడు, ఈయన మహానుభావుడు అని చెప్పేసి, మహోన్నతమైనటువంటి పనులు చేస్తారు అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు వీరికి మెల్లమెల్లగా నమ్మకం కుదురుతుంది, ఈయననే భగవంతుడు అని. అప్పుడు ఒక్కసారిగా వారందరి లోపల ఒక కోరిక కలుగుతుంది. ఇప్పుడు మనం ఇవాళ 2 ఫేజెస్ తెలుసుకోబోతున్నాం. ప్లీజ్ కొద్దిగా అటెన్షన్ పే చేయండి. మొదటి భాగంలో మొత్తం బృందావనంలో ఉన్న వాళ్ళందరూ ఒక గొప్ప అనుభవం పొందుతారు. రెండవ అనుభవము గోపిక గీతాలు, రాసలీల. సో ఈ 2 కూడా ఇవాళ చెప్పుకుంటున్నాం. మొదటి భాగం లోపల ఇప్పుడు వీరందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు, మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు మన కళ్ళ ఎదురుగానే ఉన్నాడు, కానీ మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? ఈయన ఖచ్చితంగా భగవంతుడే. కాబట్టి మనం అందరము కలిసి ఎలా అయినా సరే పరమ పదము అనేటటువంటిది ఒకటి ఉంది అని మనందరికీ తెలుసు. పరబ్రహ్మ ఉండేటటువంటి ప్రదేశము పరమ పదము. ఆ పరమ పదాన్ని ఖచ్చితంగా మనం దర్శించాలి. ఈయనని అడుగుదాము. ఇది మనకు చాలా మంది చెప్పరు దురదృష్టవశాత్తు, బట్ ఇది చాలా గొప్ప విషయం. ఇది రాసలీల పక్కపక్కనే జరగడం అనేటటువంటిది మహోన్నతమైనటువంటి విషయం. అప్పుడు వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తారు, అడుగుదాము అన్నట్టుగా. ముందు ఆయన ఫ్రెండ్స్ పంపిస్తారు, ఒకసారి అడగవా, పరమపదం ఎలా ఉంటుందో కనుక్కుందాము. పరబ్రహ్మ ఉండేటటువంటి స్థలము. ఈయన దేవుడు అనే దాంట్లో ఇప్పటి వరకు మనకి ఏ అనుమానాలు ఉన్నా కూడా అన్ని అనుమానాలు పటాపంచలైపోయాయి. కాబట్టి ఆయన ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడికి మనం అందరము వెళ్ళగలమా ఒకసారి ఆలోచిద్దాం అనగానే అప్పుడు వాళ్ళందరూ కూడా సరే అని దగ్గరికి వెళ్తారు. అయితే శ్రీకృష్ణుడికి వారి భావము గుర్తింపగలిగి అప్పుడు తన అరచేతిలోనే వాళ్ళందరికీ కూడా వైకుంఠాన్ని చూపిస్తాడు. ఇక్కడి నుంచే మనకు వచ్చింది, అరచేతిలోనే కైలాసం చూపించావు, అరచేతిలోనే వైకుంఠం చూపించావు, అరచేతిలోనే స్వర్గం చూపించావు అని సామెత మనకుంది కదా, అది ఇదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమ పదంలో ఉన్నటువంటి గొప్ప అనుభవాన్ని దాన్ని గుర్తించగలుగుతారు. వారు అందరూ కూడా లైట్ తీసేవారి చిన్న లైట్ పరమ పదంలో ఉన్నటువంటి అనుభవాన్ని అందరూ కూడా గుర్తించగలుగుతారు. ఒక్కసారిగా వారి లోపల తెలియని ఆనందం. వీరందరూ కూడా ఎవరు? అటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అంటే కొన్ని కోట్ల జన్మలుగా ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి గోపికలే కాదు, కొన్ని కోట్ల జన్మలుగా భగవంతుడి యొక్క అనుభవం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక్కసారిగా వైకుంఠం యొక్క అనుభవాన్ని చూపించాడు. మహోన్నతమైనటువంటి సత్యం ఇక్కడ మనం గుర్తుపెట్టాం. కేవలం రాసలీలలే అనుకున్నాం, కానీ అంతకంటే కూడా ఉన్నతమైనటువంటి ప్రదర్శన జరిగింది ఇక్కడ. అంతకంటే గొప్పదైనటువంటి లీలా ప్రదర్శన ఇక్కడ మనకు జరిగింది.
అందులోపల ఇక వాళ్ళు మోక్షం పొందినట్టే. ఇంకా వాళ్ళందరూ కూడా అందులోపల అలాగే ఉండి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని అలా చూస్తూ ఉండిపోయారు. అంతవరకు వారికి ఆనందం అంటే ఏదో తెలియనటువంటిది. అలాంటిది ఇప్పుడు అందరికీ కూడా ఒక్కసారిగా ఆనందం తెలుస్తోంది. ఆ ఆనందాన్ని గుర్తించగలుగుతున్నారు. ఎవరికి వారు ఆత్మస్వరూపులుగా అవుతున్నారు. ఎవరికి వారు వారి లోపలే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను దర్శిస్తూ అలా ఉండిపోయారు. అలా అందరికీ కూడా మోక్షం యొక్క అనుభవాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఎన్నో కోట్ల జన్మలుగా వీరు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ అనుభవం ఇప్పుడు వారందరికీ కూడా జరిగింది. మరి గోపికల సంగతి ఎలాగా? కాత్యాయని వ్రతం అయింది. కాత్యాయని వ్రతమైన తర్వాత గోపికలంతా కూడా శరదృతువు కోసం ఎదురు చూస్తున్నారు. వీలైన వారు నిఠారుగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. చెప్తున్న మాటలు కళ్ళు మూసుకుని వింటూ ఆ ప్రదేశాన్ని అన్నింటినీ ఊహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి అందరూ కూడాను. కాత్యాయని వ్రతం అయిపోయింది. కాత్యాయని వ్రతం అయిపోయింది ఎప్పుడు? హేమంత ఋతువు. అదైన 9 నెలలకు శరదృతువు వచ్చింది. కాత్యాయని వ్రతం సమయం లోపల శ్రీకృష్ణ భగవానుడు వారందరికీ కూడా చెప్పాడు, మీరందరూ బెంగపడవద్దు. మీ అందరి కోరిక నాకు తెలుసు. నన్నే మీరు భర్తగా భావించారు. భర్త అంటే భరించేవాడు. ఈ ప్రపంచమంతటిని కూడా భరించేటటువంటి నాకు ఆ కోరిక తెలియక కాదు. కాబట్టి తప్పక తీరుస్తాను. దానికి శరదృతువు కోసం ఎదురు చూద్దామని. శరదృతువు వచ్చింది. చక్కటి పౌర్ణమి. రాత్రి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు మెల్లగా నడుచుకుంటూ అడవుల్లోకి వెళ్తున్నాడు. పక్కనే యమునా నది ఎంతో శబ్దం చేస్తూ కదులుతూ వెళ్తోంది. ఇసుక తిన్నెలు. అందమైనటువంటి ఆ ఊరు మరింత అందంగా వెన్నెల లోపల ప్రకాశిస్తూ కనిపిస్తోంది. శ్రీకృష్ణ భగవానుడు ఒక పూర్ణ చెట్టు కిందికి వెళ్ళాడు. మెల్లగా దాన్ని అధిరోహించి అప్పుడు తన అద్భుతమైనటువంటి మురళీగానాన్ని ప్రారంభించాడు. ప్రకృతి అంతా కూడా సమ్మోహపడింది, మాయలోకి వెళ్ళిపోయింది. అందరి లోపల కూడా తెలియనటువంటి ఆనందం బయటికి వస్తోంది. మన హృదయాలు భగవంతుడి వేణునాదంతో కలిసిపోయాయి. ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతోంది యమునా నది. ఉవ్వెత్తున ఎగురుతూ 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 తీరం దాటి ఆయన పాదాలను తడిపేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అందులో ఉన్నటువంటి రకరకాల పువ్వులన్నీ కూడా ఆయన పాదాల మీద అలా పూజ చేసి, నేను ఎప్పటికైనా నీ భార్యనవుతాను అని యమునా నది కూడా నిశ్చయం చేసుకుంది. తర్వాత తను కాళింది రూపంలో ఆయనకు భార్య అయింది అన్న విషయం మనందరికీ తెలుసు. ఈ సమయం అద్భుతమైనటువంటి సమయము. ఆ సమయంలో గోపికలంతా కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. కొంతమంది పిల్లలకు భోజనం పెడుతున్నారు. కొంతమంది వారి వారి భర్తలకు భోజనం పెడుతున్నారు. కొంతమంది అత్తమామలకు సేవ చేస్తున్నారు. మరికొంతమంది ఆవులకు సేవ చేస్తున్నారు. అందరికీ ఒక్కసారి ఆ మనోహరమైనటువంటి ఎంతో ఇంపైనటువంటి ఆ వేణునాదం వినిపించింది. వారందరికీ తెలుసు అది వస్తున్నది ఒక పూర్ణ స్వరూపుడు, పూర్ణ పురుషుడు దగ్గర నుంచి అన్నటువంటి విషయం. ఎవరు పూర్ణ పురుషుడు? శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు? మనకు చెవులలో శక్తి వేరు, కనులలో శక్తి వేరు, స్పర్శ శక్తి వేరు. వీటిని మనం మార్చుకోగలమా? కాళ్ళు ఎంత దృఢంగా పనిచేస్తాయో చేతులంత దృఢంగా పనిచేయగలవా? కుడి చెయ్యి ఎంత దృఢంగా పనిచేస్తుందో ఎడమ చెయ్యి అంత దృఢంగా పనిచేస్తుందా? చేయదు. ఇది కేవలము పూర్ణ పురుషుడికి మాత్రమే అలవాటైనటువంటి సత్యం. ఆయన మాత్రమే చేయగలిగేటటువంటి సత్యము. అలవాటైనది, చేయదగేది కేవలం పూర్ణ పురుషుడు మాత్రమే. ఆ పూర్ణ పురుషుడు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ ఎవరు వారిస్తున్నా వినకుండా అందరూ బయటికి వచ్చేస్తున్నారు.
గోపికలందరూ ఇల్లు వదిలేసి అలా వెన్నెల లోపల నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏ అలంకరణ లేదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. తెలియని ఆనందంతో ఇసుక తిన్నెలపై అలా నడుస్తూ ఆనందకరమైనటువంటి భావనలతో కాళింది నది ప్రవాహంతో పోటీ పడుతూ అందరూ కూడా శ్రీకృష్ణుడు ఉన్నటువంటి అడవి వైపు వెళ్తున్నారు. బృందావనం అంతా కూడా నందనవనం అయిపోయింది. ఆనందం, నందనం, ఆనందం. ఎక్కడ చూసినా కూడా భగవంతుడి యొక్క మాయనే, ఎక్కడ చూసినా కూడా ఆనందమే, వేరే ఆలోచన లేనటువంటి సమయం. వీరు అమాయకపు గొల్ల పిల్లల కాత్యాయని వ్రతం చేసినప్పుడు వారిలో ఉన్న అమాయకత్వం ఉన్నదా? లేదు. వీరు అంతకు ముందే శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి బ్రాహ్మణ పత్నుల వారికి ఆహారాన్ని సమర్పించి ఆయన సంతోషానికి, ఆయన యొక్క కృపకు పాత్రులయ్యారు. వారు కూడా కాదు. మరి ఎవరు? భోగ భాగ్యాలు అనుభవిస్తూ చక్కటి ఆరోగ్యంతో, ఆనందంతో, భగవంతుడు తప్ప వేరే ప్రపంచం వద్దు అనుకున్నటువంటి స్త్రీలు. వీరిలో చాలా మంది పెళ్లి అయిపోయిన వారు, భర్త, పిల్లలు ఉన్నటువంటి వారు కూడాను. అందరూ కూడా వచ్చేసి అలా ఆయన చుట్టూ చేరిపోయారు. అడవిలో ఆ చెట్ల మధ్యలోంచి వెన్నెల శ్రీకృష్ణుడి ముఖం పైన పడుతోంది. ఆయన ఉంగరాలు తిరిగినటువంటి జుట్టు, ఆయన మురళి, ఆయన నేత్రాలు, విశాల నేత్రాలు, ఆయన అమృత ఆధారాలు, మనోహరమైనటువంటి రూపం ఆ వెన్నెలలో కనిపించినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ కూడా ఆయనను చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ఆయన పాదాల దగ్గర, కొంతమంది ఆయన చేతుల దగ్గర, కొంతమంది నిలబడి, కొంతమంది కూర్చుని, అందరూ కూడా ఆయనను చుట్టుముట్టేశారు. శ్రీకృష్ణుడు తన మురళి ఒక పాట అవగానే ఆపేస్తాడు. ఏమీ తెలియని వాళ్ళలాగా కళ్ళు తెరిచి వారందరినీ చూస్తున్నారు. ఇదేమిటి మీరు అందరూ వచ్చారు? ఇలా రావడము సమ్మతమేనా? ఇది ధర్మసమ్మతం కాదు, న్యాయసమ్మతం కూడా కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా మీరు మీ పిల్లలని, భర్తలను వదలకూడదన్న విషయం మీకు తెలియదా? మనకు కావలసినటువంటిది వారి యొక్క ప్రేమ, మనము చేయవలసినటువంటి బాధ్యత. వాటన్నిటినీ వదిలి రావడం ఎంతవరకు సమంజసము? భార్య యొక్క ధర్మము భర్తని, కుటుంబాన్ని చక్కగా చూసుకోవడమే కదా. మీరందరూ ఇలా అన్ని వదిలేసి రావడం ఎంతవరకు సమంజసం? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. అందరూ వెనక్కి వెళ్ళండి. మీ భర్తలు మిమ్మల్ని ఏమీ అనరు. మీ అత్తమామలు మిమ్మల్ని ఏమీ అనరు. మీ అన్నదమ్ములు మిమ్మల్ని ఏమీ అనరు. నా ప్రభావంతో మీరు వెనక్కి వెళ్తే వారెవరు మిమ్మల్ని ఏమీ అనకుండా చూసుకునే బాధ్యత నాది. మీ అందరికీ నా మీద ప్రేమ ఉందని తెలుసు. నాకు కూడా మీ అందరి మీద ప్రేమ ఉంది అని చెప్పి గుర్తించండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణకోటి అంతా కూడా నా ప్రభావంతో, నా స్వభావంతో, అనగా ప్రేమ స్వభావంతో నిండి ఉంది. గోపికలారా, ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళండి. అప్పటి వరకు శబ్దం చేయకుండా యమునా నది కూడా ఈయన చెప్తున్నటువంటి మాటలు వినది. ఈయన మాటలు ఆపగానే ఒక్కసారిగా గోపికలందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారి కూడా కాళింది నది పెద్ద ఘోషలతో కెరటాలు తెంచుకుని తీరాలు దాటి బయటికి వద్దామన్నంత ఆవేశం వచ్చింది. పెద్ద శబ్దం చేస్తూ ఉంది. హే భగవాన్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ధర్మం, న్యాయం
ఏది ధర్మం, ఏది న్యాయం? కొన్ని కోట్ల జన్మలుగా నీకోసం మేమంతా ఎదురు చూస్తున్న సత్యం నీకు తెలియదా? నీవు చెబుతున్నటువంటి ధర్మము నిజమే. కానీ అది ఎవరికి? సామాన్యులకు. కానీ మేము ఈ మోక్ష మార్గం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళము. మాకు బంధములు లేవు. చివరి భాగంలో ఉన్నాము. మోక్షాన్ని అందుకోవాలి. ఆకాంక్షతో వచ్చాము. మేము ఇంటికెళ్ళినా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉండేది మేము నీతోటే. ఆ సత్యం నీకు కూడా తెలుసు. తెలిసిన విషయాలే మళ్ళీ అడగడము ఎంతవరకు సమంజసం? శ్రీకృష్ణ భగవానుడు అన్ని వింటున్నాడు. ఆయనకు తెలియక కాదు. ఎన్నో కోట్ల జన్మలుగా అలా కొద్దిలో మోక్షం అందుకోలేకపోయిన వారందరినీ చూస్తున్నాడు. మోక్షం కోరుకోవడం అనేది కోరిక కిందికి రాదు. ఆ సత్యం ఆయనకు తెలుసు. ఇది కామ్యకర్మ కాదు. ఆ సత్యం ఆయనకు తెలుసు. అలా మెల్లగా నడవడం ప్రారంభించారు ఆయన. ఇసుక తెన్నెల లోపల ఆయన పాదాల ముద్రలు చక్కగా కనిపిస్తున్నాయి. వాటిని అనుసరిస్తూ స్త్రీలందరూ కూడా ఆ పాదాలలో, ఆ ధూళిలో వారు కూడా నడుస్తూ ఆయనను అనుసరిస్తూ వెళ్తున్నారు. ఆ ఇసుక తిన్నెలలోంచి ఆయన యమునా నది ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్ళారు. వారందరికీ పెట్టినటువంటి మొదటి పరీక్ష, తనను వీరందరూ కూడా తమ కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా లేదా అనే పరీక్షని వారు నెగ్గారు. చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఒక్కసారిగా వారందరితోటి చెప్పాడు, మీ భక్తికి సంతోషించాను. మీరందరూ నిజంగానే నా కోసమే వచ్చారా లేదా అని తెలుసుకోవడానికి ఇలా చేశాను. నన్ను క్షమించండి అనగానే అప్పుడు అందరూ కూడా ఆయనతో ఆడుకోవడం మొదలెట్టారు. ఒక గోపిక, ఒక కృష్ణుడు, ఒక గోపిక, మరో కృష్ణుడు, ఒక గోపిక, ఇంకో కృష్ణుడు. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇసుక తిన్నెల్లో కూర్చోడానికి దుప్పట్లు లేవు, కార్పెట్లు లేవు. తెచ్చినటువంటి ఓణీలు ఇవన్నీ కూడా వేసి వాటన్నిటి మధ్యలో కూర్చున్నారు. కొంతమంది ఆయన మోకాల మీద చేయి పెట్టి కూర్చున్నారు. కొంతమంది ఆయన భుజాలపై చేయి వేసి కూర్చున్నారు. అనేక మంది కృష్ణులు. కొంతమంది ఆయన చెంపకు చెంప ఆనిచ్చి, కొంతమంది ఆయన మురళిని పట్టుకొని, కొంతమంది ఆయన పాదాలకు సేవ చేస్తూ, కొంతమంది అక్కడ దగ్గరలో దొరికినటువంటి పుష్పాలన్నింటినీ అందుకుని వచ్చారు. ఆ పుష్పాలన్నీ కూడా ఆ చెట్లలో ఉన్నటువంటి ఫలాల చెట్లు కూడాను అన్ని కూడా వంగి ఆయనకు నమస్కరిస్తున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అందరికీ. అవన్నీ తీసి ఆయనకు అర్పిస్తూ ఉన్నారు. ఎంతో సమయం గడిచిపోతుంది. సమయం గడిచినట్టుగా తెలియడం లేదు. ఎన్నో మాటలు, ఎన్నో మధుర స్మృతులు. శ్రీకృష్ణుడితో సమయమే తెలియడం లేదు. అప్పుడు మురళీనాదం మరోసారి ప్రారంభమైంది. అద్భుతమైనటువంటి రాసలీల ఘట్టం. కొద్దిసేపు అయిన తర్వాత గోపికలకి హమ్మయ్య ఇక అందేసుకున్నాము. ఎవరికి అందనటువంటి ఆ మహోన్నతమైనటువంటి పరబ్రహ్మని మేము అందుకున్నాము అనే భావన వాళ్ళందరిలో కలిగింది. కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీకృష్ణుడు అదృశ్యమైపోయాడు. అందరి పరిస్థితి అదే. ఒక్కసారిగా వారికి అర్థం కాలేదు. అప్పటి వరకు వారితోనే ఉన్నటువంటి పరమాత్మ, పరబ్రహ్మ ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియనటువంటి పరిస్థితి. అగమ్య గోచరం. ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఊరడించుకుంటూ అలా వెళ్తున్నారు. ఇసుక తిన్నెల్లోంచి మళ్ళీ ఆ దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు. అలా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా కనిపించడం లేదు.
చాలాసేపు వెతికి వెతికి అలసిపోయారు భగవంతుణ్ణి. భగవంతుడు కనిపించలేదు. ఒక దగ్గర కూర్చుని అలసిపోయి అందరూ శ్రీకృష్ణుడి లీలల్ని తలుచుకుంటూ ఉన్నారు. కొంతమంది వారే శ్రీకృష్ణుడు లాగాను, కొంతమంది శ్రీకృష్ణుడు గోపికలు ఆడుకుంటున్నట్టుగాను, శ్రీకృష్ణుడు చేస్తున్నటువంటి ప్రతి లీలను, పూతన సంహారం, తృణావర్తుడి సంహారం, ఇలా ప్రతి విషయము కూడా వారే అభినయిస్తూ ఆ క్రీడల్లో ఆయన లీలల్ని చూసుకుంటూ ఆనందిస్తున్నారు. అంటే విరహంలో కూడా భగవంతునే తలుచుకుంటున్నారు, మరింత తలుచుకుంటున్నారు. ఇంతలోకే ఒక గోపిక ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమిటి అంటే, నాకు ఆయన నడుస్తూ వెళ్తున్నటువంటి పాద చిహ్నాలు కనిపించాయి అని. అందరూ దబదబా వారి క్రీడలు ఆపేసి ఆ పాదాలు కనిపించిన గుర్తుల వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళకి అసూయ కలిగింది. కారణం ఏమిటంటే, మరో 2 పాదాలు కూడా కనిపించడం. అవి కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల వారు గుర్తించారు అవి స్త్రీ పాదాలు అని. అదిగాక అవి సున్నితంగా ఆ తడి నేలను స్పృశించడం వల్ల అక్కడ ఎక్కువ గుంట పడకుండా ఉండడం ద్వారా కూడా వారందరికీ తెలిసింది ఇవి స్త్రీ పాదాలు అని. వాటిని అనుసరిస్తూ వెళ్తున్నారు. భగవంతుడు కనిపిస్తే చాలు అని. కానీ మనసులో చిన్న అసూయ కూడా ఉంది. అలా ముందుకు వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్ళగానే అక్కడ శ్రీకృష్ణుడి పాదాలు భూమిలోకి మరింత వెళ్ళినట్టుగాను, అమ్మాయి పాదాలు కనిపించలేదు. అదొక పూల చెట్టు. వారందరికీ ఇప్పుడు అర్థమైంది శ్రీకృష్ణుడు ఆ అమ్మాయిని ఎత్తుకుని ఆ పువ్వులు తెంపించాడు అని. ఆ దృశ్యాన్ని ఊహించుకుని మరింత ముందుకు వెళ్తూ భగవాన్, ఇక నువ్వు కనిపించని పరిస్థితి మాకెందుకు? మేం చేసినటువంటి తప్పు ఏమిటి? ఎక్కడో మేము తెలియకుండా అవివేకంగా ప్రవర్తించి ఉంటాం. నీవు మాకు కనిపించాలి. అద్భుతమైనటువంటి వెన్నెల ఆ రోజు మరింత ప్రకాశవంతంగా ఉంది. దూరంగా చూస్తే అప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఎవరమ్మా నువ్వు అంటే, ఇప్పటి వరకు మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆ శ్రీకృష్ణుడు ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ వదిలేసి నాతోనే ఉన్నాడు అని చెప్పి నాకు ఎప్పుడైతే గర్వం అనిపించిందో ఆ క్షణంలో ఆయన మాయమయ్యాడు. ఒక్కసారిగా గోపికలందరికీ కూడా కనువిప్పయింది. మనలో ఉన్నటువంటి దుర్గుణాలను వదిలే వరకు కూడా భగవంతుడు మనందరికీ కనిపించాడు కదా. అప్పుడు అందరూ కూడా ఆయనని మనసులో పెట్టుకుని అద్భుతమైనటువంటి భజనలు, ఆయన లీలలు, భజనలు, కీర్తనలు అవన్నీ చేస్తూ చక్కటి ఆటలాడుకుంటూ, ఇక ఆయన లేడు అనేటటువంటి భావన లేదు, ఆయనే మనతోనున్నాడు అనేటటువంటి భావనతో వారందరూ కూడా అద్భుతమైనటువంటి క్రీడలని ప్రారంభించారు. ఆనందంగా అందరూ కూడా తిరుగుతూ కనిపించారు. వారి లోపల ఉన్నటువంటి ఆ చివరి అహంకార దశ కూడా వారు దాటినారు. అప్పుడు వారికి శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తాడు. అలా కనిపించినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని వారు అనుసరిస్తూ వెళ్తారు. ఓ మహాభక్తులారా, ఇప్పటికి మీలో ఉన్నటువంటి ఆ చివరి అజ్ఞాన పొర కూడా దాటిపోయింది అని చెప్పేసి వారిని ఆయన అనుగ్రహించడానికై వారి దగ్గరికి వెళ్తాడు. గోపికలకి ఆనందమే ఆనందము. ఇక మరి ఏది అవసరం లేదు వారికి ప్రపంచంలో. ఇటు కుటుంబము, ఇటు పిల్లలు, ఇటు భర్త, ఇంకేవీ అవసరం లేదు. అన్నింటినీ దాటి పరమపదానికి చేరుకున్నారు. ఆయనతో ఆడుకుంటూ, ఆయననే తలుచుకుంటూ, ఆయనే వారి సర్వస్వంగా వారికి కనిపిస్తూ, వారందరి హృదయాలలోనూ కూడా శ్రీకృష్ణ భగవానుడే ఉన్నాడు. వారందరికీ ఎదురుగా కూడా శ్రీకృష్ణ భగవానుడే ఉన్నాడు.
ఎదురుగా శ్రీకృష్ణుడే, హృదయంలోనూ శ్రీకృష్ణుడే. అందరూ కలిసి ఆ ఇసుక తిన్నెల్లో అలా విహారయాత్రలు చేశారు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఎన్నో విషయాలను పంచుకున్నారు. కోట్ల జన్మలలో తీరనటువంటి ఒక తృష్ణ, ఒక దాహం ఈ రాత్రంతా తీరిపోయిందా? ఏదో దొరకనటువంటి ఒక అమూల్యమైన వస్తువు ఇప్పుడు దొరికిందా? ఇదేంటి గంటలు గడిచినా, ఘడియలు గడిచినా క్షణాల్లాగా ఎలా వెళ్ళిపోతున్నాయి? అందరూ ఆనందంగా ఉన్నారు. అద్భుతమైనటువంటి మురళీగానం, మనోహరమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి రూపం, ఎంతో అందమైనటువంటి బృందావనం. వీటన్నిటిని చూడడానికి ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి జీవిలో దేవతలందరూ వారి వారి రూపాలను ధరించి ఈ రాసలీల చూద్దామని ఎక్కడ చూసినా కూడా వారే కనిపిస్తున్నారు. ఈ సమయం అందరికీ కూడా ముఖ్యమే. శ్రీకృష్ణుడు జరిపే రాసలీల చూడడం ఆవుల రూపంలో, నెమళ్ళ రూపంలో, పశుపక్షాదుల రూపంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రేమయాత్ర రాసలీలని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినా భగవంతుడు కనిపించాడు. అటువంటిది ప్రత్యక్షంగా భగవంతుడిని, ఆయన లీలల్ని, ఆయన అనుభవాన్ని గుర్తించే అవకాశం ఇది. రాసము అనగా భగవంతుడి అనుభవము. ఆ భగవంతుడి అనుభవాన్ని తెలియజేసే లీలలు అద్భుతమైనటువంటి కీర్తనలలో, అద్భుతమైనటువంటి భజనలలో, అద్భుతమైనటువంటి ఆటలలో, మహోన్నతమైనటువంటి స్మృతులలో ఆ రాత్రంతా ఎలా గడిచిందో తెలియలేదు. కానీ వారందరి హృదయంలో మాత్రం ఆ మోక్ష సాధన సాధించారు. ప్రతి ఒక్కరూ జీవన్ముక్తులయ్యారు. అందమైన ప్రకృతి, అందమైన భగవంతుడు, అందమైన భగవంతుడు సృష్టిలో భాగమైనటువంటి గోపికలు, వెన్నెల, అడవి అన్నీ కూడా ఈ శరదృతువులో ఉన్నత స్థానంలో ఉన్నాయి. అందువల్ల ఆనందము ఎన్నో రెట్లు పెరిగిందా అనిపించింది. ఇంతలోకే తెల్లారిపోయింది. అందరినీ కూడా ఎవరిళ్ళకి వాళ్ళని గోపికలరా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. ఇంట్లో భర్త గాని, తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని ఎవరూ ప్రశ్నించలేదు. కొంతమంది రాసలీలకు రాలేకపోయిన వారు ఉన్నారు. కానీ వారికి కూడా ఈ భగవంతుడు అనుభవము ఇంట్లోనే లభ్యమైంది. అందరూ ఆనందంతో ఉన్నారు. వారు చేస్తున్న పనులని మరింత గొప్పగా చేస్తున్నారు. ఈ సమయంలో వారికి బంధములు లేవు. బంధములు నేను తెచ్చుకున్నవే. నేను స్వతహాగా మోక్ష స్వరూపుడను. బంధాలు లేని చోట మళ్ళీ ప్రత్యేకంగా మోక్షమేమిటి? కోట్ల జన్మలుగా తెలియని బంధాలు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు నాకు కనువిప్పు కలిగింది. నా లోపల మోహము నశించింది. నేనెవరిని అనేటటువంటి సత్యాన్ని తెలిసింది. గోపికలంతా కూడా ఆ మధుర క్షణాలని గుండెల నిండా నింపుకున్నారు. ఆ జ్ఞాపకాలలోనే బతుకుతూ అసత్యమైనటువంటి ఈ జగత్తులో ఇదంతా కూడా బంధము, కేవలం మన బాధ్యతగా చేయవలసిన పనులు మాత్రమే ఇవన్నీ అని సత్యాన్ని గుర్తించారు. ఇక వారికి మరొక జన్మ ఉండదు. అందరూ కూడా జీవన్ముక్తులై ఆనందంగా ఉన్నారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తనను నమ్ముకున్నటువంటి బృందావన వాసులందరినీను ఒకసారి, గోపికలందరికీ రాసలీల రూపంలో మరోసారి
మోక్షాన్ని అందజేశాడు. ఎప్పుడూ దేవతలతోనే ఉండే విష్ణుమూర్తిలాగా కాకుండా ప్రకృతితో ఉన్నటువంటి అమాయకపు జనాలతో ఉంటూ వారిలో ఒకడిగా భగవంతుడు తన హృదయాన్ని తానే చూసుకున్నాడు. అటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని తెలియజేసేదే ఈ రాసలీల. మహోన్నతమైనటువంటి రాసలీలని, భగవంతుడి అనుభవాన్ని ఈరోజు మరోసారి తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించదు నీ పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై భాగవతం శ్రీమన్నారాయణ అంతా ఒకటే కదా సార్? అవునండి. చాలా బాగుంది సార్. సార్ మాటలు లేవు సార్. ఉంది, కళ్ళు మూసుకొని వింటూ ఉంటే ఇంకా హాయిగా. అందరూ బృందావనంలో ఉన్నాం సార్. నేనేమో అంతలోనే ఆత్మసుఖము వీడి అని చెప్పేశారు సార్. మర్చిపోలేను. చాలా బాగుంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా గొప్ప ఘట్టాలన్నీ పూర్తి చేసుకున్నాము. ఇక శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచి మొదలు ఇక రాక్షస సంహారము, ధర్మబోధ, మనం ఇప్పుడు పరిణతి చెందినటువంటి శ్రీకృష్ణుడి యొక్క కథలన్నీ కూడా ఇంకా తెలుసుకోవడం ప్రారంభించుకుందాం. అందరికీ కూడా ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. సార్ మీరు బృందావనం చూసారా సార్? వెళ్ళారా సార్? వెళ్ళాను. ఈసారి యమునా పుష్కరాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళొచ్చు. బృందావనము ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు. యమున మంచిగా ఉంటుంది అక్కడ. యమునా పుష్కరాలకి వీలైన వాళ్ళందరూ ప్లాన్ చేయండి. ఏంటంటే హడావిడి ఎక్కువ అంతే అక్కడ. ఇప్పుడు మనము చూస్తున్న బృందావనం లాగా అనిపించదు. ఆ రాసలీల ప్రాంతము, ఆ గోవర్ధన పర్వతం ఇవన్నీ కొద్దిగా మోడర్న్ అయిపోయాయి. అట్లాగా మధుర, బృందావనం. మధుర అయితే అసలు టెంపుల్ కూడా ఏమంతా బాగోదు, జైలు అది మసీద్ లాగానే ఉంటుంది. దానికి మళ్ళీ ముందర నుంచి సెక్యూరిటీ చెక్లు అవి. మన పవిత్రమైనటువంటి ప్రదేశాలన్నీ కూడాను నాశనం చేసేసారు. అది ప్రాబ్లం. ఈ వేరే దండయాత్రల వల్ల ఏమైపోయిందంటే మన అమోఘమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. అహల్యాబాయి హోల్కర్ పుణ్యమా అని ఈ ఆలయాలన్నీ మళ్ళీ ఎంతో కొంత పునరుద్ధరించారు కానీ లేకపోతే అసలు ఇది మిగిలేదే కాదు. మనకు కేవలము మన ధర్మం నిలబడింది అంటే అహల్యాబాయి హోల్కర్ మాత్రమే. ఆవిడ వల్లే ఇంత మాత్రం మన సంస్కృతి మిగిలింది. మా ఇంట్లో సామాజిక సామరస్యత అని ఒక బొమ్మ ఉందన్నమాట, మేము RSS లో ఇచ్చింది. అందులో కూడా మధ్యలో అందరికంటే పెద్ద ఫోటో ఆవిడదే ఉంటుంది. అందరికంటే పెద్ద ఫోటో ఆవిడదే ఉంటుంది. మిగతా వాళ్ళు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వీళ్ళందరూ మహానుభావులే కదా, వాళ్ళందరివి చుట్టూరా ఉంటాయి. కానీ మధ్యలో మాత్రము అహల్యాబాయి హోల్కర్ ఆవిడదే ఉంటుంది. నేను అహల్యాబాయి హోల్కర్ గురించి చెప్పినవి కూడా 2 సార్లు 3 సార్లు మన RSS లో చెప్పడం జరిగింది. వీలైన వాళ్ళు తప్పకుండా వినండి, అవి వెతుక్కుని వినండి. చాలా అద్భుతమైనటువంటిది. మన సంస్కృతి మొత్తాన్ని ఆవిడ ఎంతో కొంత కాపాడారు. లేకపోతే అసలు ఇది సాధ్యమయ్యేది కాదు. మనకు తెలిసిన శ్రీశైలం నుంచి మొదలెట్టి బద్రీ వరకు ఆవిడ చెయ్యని సేవ ఉందా అసలు? జై శ్రీకృష్ణ. రాత్రి మళ్ళీ మనకు యక్ష ప్రశ్నలు. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రశ్నకు జవాబులు తెలుసుకోబోతున్నాము. ఆవిడ కష్టం ముందు మన కష్టం చాలా తక్కువ అనుకుంటున్నాం సార్. మేమైతే ఏ కష్టం వచ్చినా ఆవిడ పడిన కష్టాల ముందు చాలా తక్కువ మనం అని అనుకుంటా ఉంటాం ఆవిడ గురించి. కరెక్ట్. ఆవిడ పడ్డ కష్టాలు మామూలు కష్టాలా? భర్త వెళ్ళిపోతాడు, పిల్లలు వెళ్ళిపోతారు, మనవరాళ్ళు, ఇటు మామగారు, ఇటు చూసినట్లయితే అమ్మ నాన్న, వీరందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరికి పాపం ఒక మనవడు ఉంటే ఆ మనవడు పెళ్లి చేస్తుంది. ఆ మనవడు కూడా మళ్ళీ
శరీరం వదిలేయాల్సి వస్తుంది. చివరికి ఎవ్వరూ మిగలరు, కనీసం రాజ్యానికి వారసులు కూడా మిగలరు. 33 ఏళ్లు పరిపాలిస్తుంది, ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోదు. మళ్ళీ ఆధ్యాత్మికంగా ఒక్క రోజు కూడా వెనకకు తగ్గదు. ఆ మాహేశ్వరంలోనే ఆవిడ ప్రతిరోజు ఇసుకలో అలా శివలింగాన్ని తయారు చేస్తూ అక్కడే పూజలు చేస్తూ, మరి ఇటు స్త్రీ జాతిని ఉద్ధరించడానికి స్త్రీ సైన్యాన్ని తయారు చేయడము. అంటే ఏ రకంగా చూసినా కూడా అహల్యబాయి హోల్కర్ ని భగవంతుడి రూపం అనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. భగవంతుడే వచ్చాడా. గ్వాలియరు, ఇండోరు, మహేశ్వరం ఈ మూడింటిని కేంద్రంగా చేసుకుని ఆవిడ చేసినటువంటి సేవ దేశవ్యాప్తంగా. అసలు మనకి ఈ రోజుల్లోనే ఎంతో కష్టం యాత్రలు చేయమంటే, అమ్మో నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటారు. అలాంటిది ఆవిడ దేశంలో ఉన్న ప్రతి ఆలయాన్ని ఉద్ధరించారు. శివాజీ గురువు గారు సమర్థ రామదాసు, ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఈవిడే. ఎందుకంటే వాళ్ళ రాజ్యమే, ఈవిడది కూడా వాళ్ళ రాజ్యంలోనే ఒక సుబేదార్గా ఉంటారన్నమాట ఆవిడ. సో ఎనీవే, జై శ్రీకృష్ణ. ఇంకా ఏమీ ప్రశ్నలు లేకపోతే మళ్ళీ అందరూ కూడా ఈ ఆహ్లాదకరమైనటువంటి క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ, భగవంతుడి యొక్క అనుభవం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ వస్తువు మనకు గొప్పది అని అనిపించదని, ఆ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం ఈరోజు రాత్రి 9 గంటలకు మహోన్నతమైనటువంటి యక్ష ప్రశ్నలు. ప్రతి హిందువు పాటించాల్సినటువంటి ధర్మాలు, తెలుసుకోవలసినటువంటి సత్యాలని యక్ష ప్రశ్నలు తెలుసుకుందాం. అందరూ అప్పుడు తప్పక జాయిన్ అవ్వండి. అంతవరకు కూడా శుభభూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.